వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం. వరంగల్ అభివృద్ధికి టీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఆరోపణ. కరోనాను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. ఎన్నికలకే ప్రాధాన్యమిచ్చారన్న విహెచ్. వనపర్తి 19వ వార్డులో హైపోక్లోరైడ్ పిచికారీ. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్న కౌన్సిలర్ చంద్రకళ. బోధన్ 18వ వార్డులో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న నేతలు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో దారుణ హత్య. ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన గుర్తు తెలియని దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే టీఆర్ఎస్ పార్టీ మోసపూరిత పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి ఓటు అమ్ముకోవద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్ పట్టణాభివృద్ధి కోసం తండ్రి కొడుకులు ఏం చేశారో చెప్పాలని ఆయన అన్నారు. అదే వరంగల్ నగర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ఎన్ని నిధులు కేటాయించి సుందరీకరించిన ఘనత కేవలం బీజేపీ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు. అమృత స్మార్ట్ సిటీ 550 కోట్ల నిధులతో రింగ్ రోడ్డు పనులు నరేంద్ర మోడీ మాత్రమే చేశారని తెలిపారు. తండ్రి కొడుకులు ఇక్కడ ఉన్న అవినీతి పరులకు అప్పగించారన్నారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు భూ కబ్జాదారులు వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం ఏం చేశారు అని విమర్శించారు. రైల్వే వ్యాగన్ ఏర్పాటు కోసం భూమి కూడా ఇవ్వలేదని టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవద్దని తెలిపారు. ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం భూసేకరణ కూడా చేయని చేతగాని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని విమర్శించారు. వరంగల్ హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి రోడ్డు నిర్మాణం కోసం 2000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారని తెలిపారు. వరంగల్ నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులు పూర్తిగా మరి ప్రజలను అనేక రకాలుగా కాంట్రాక్టర్ల పేరు మీద దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ యొక్క అవినీతి అరికట్టాలంటే, వరంగల్ సమగ్రంగా అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ తప్పకుండా నీతివంతమైనటువంటి పరిపాలన వరంగల్లో మేయర్ అయిన తర్వాత ఈ యొక్క వరంగల్ ప్రజలకు అందిస్తామని సందర్భంగా మనం చేస్తున్నాము. కాబట్టి వరంగల్ అభివృద్ధి జరగాలంటే బీజేపీ మేయర్ గెలవాలి. వరంగల్ ఉన్నటువంటి స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే ఇక్కడ బీజేపీ మేయర్ గెలవాలి. కానీ టీఆర్ఎస్ పార్టీ నేను ఈరోజు 5 సంవత్సరాలుగా ఏం చేసిందో అడుగుతా ఉన్నాను. ఏ రకంగా వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను కూడా ఈరోజు నిర్మాణం చేయలేదు. మీకు అందరికీ తెలుసు, వరంగల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. రైల్వే ఓరాలింగ్ ఫ్యాక్టరీ మరి ఈ అభ్యర్థులను రంజిత్ గారు చెప్పినట్టు ఆ రోజు కూడా మీ అందరి కోరాను భారతీయ జనతా పార్టీ కోటేయాలని. కానీ అనేక కారణాలతో ఆ రోజు తండ్రి కొడుకుల మాటల మాయలు పడిపోయి వరంగల్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కొట్టేశారు. కానీ ఈరోజు మరొకసారి మీ అందరికీ ఆలోచించుకునేటువంటి సమయం వచ్చింది. ఈ యొక్క వరంగల్ పట్టణానికి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, వరంగల్ పట్టణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏం చేసిందో అందరూ ఆలోచన చేయాల్సిందిగా మీ అందరూ కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఒక నగరానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మనస్ఫూర్తిగా సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి నగరం ఏదైనా ఉంది అంటే తెలంగాణలో మొట్టమొదట కనిపించేది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిధులు అందుకున్నటువంటి నగరము వరంగల్ నగరం అని సందర్భంగా మనం చేస్తున్నాం. అది రోడ్ల అభివృద్ధిలో కావచ్చు, లేక అది యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అన్ని రకాలుగా సమగ్రమైనటువంటి అభివృద్ధి కావచ్చు, ఇంటింటికి తాగునీటి సౌకర్యం కావచ్చు, వరంగల్ సుందరంగా తీర్చిదిద్దే కరోనాను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ పార్లమెంట్ సభ్యుడు విహెచ్ ఆరోపించారు. అంబర్పేటలోని మహంకాళి ఆలయంలో నిర్వహించిన
మహాచండీ యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ఇచ్చిన సమయం కరోనా నియంత్రణకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కరోనాను జయించడం కేవలం అమ్మవారికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సంహాని చంద్రశేఖరరావు, కొమరయ్య, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని వేల సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మన భారతదేశంలో మొదటి ఫేజ్ కంటే రెండో ఫేజ్లో ఒక్క రోజుల్లో నిన్న హైదరాబాద్లో 150 మంది తెలంగాణలో చనిపోయినట్టే యావత్ భారతదేశంలో ఎంతమంది చనిపోయినట్టు ఈ కరోనాకు. ముఖ్యంగా ఈ కరోనా ఆగాలని ప్రభుత్వం టోటల్గా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో రెండు కూడా ఫెయిలియర్ అయిపోయినాయి. రెండో ఫేజు వస్తుందని కనిపెట్టలే. అదే నరేంద్ర మోడీ, అమిత్ షా ముఖ్యంగా ఎన్నికల యుద్ధంలోనే ఎక్కువ సమయం ఇచ్చిండ్రు కానీ కరోనా విషయంలో అంతగా పట్టించుకోలేదు. కాబట్టి ఈ ప్రభావం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అదే అంటున్నారు. ఎవరెన్ని మాట్లాడినా ఇవాళ ప్రభుత్వం బెడ్లు ఉన్నాయి, ఆక్సిజన్ ఉన్నది, వ్యాక్సిన్ ఉన్నదని ఎన్ని చెప్పినా అది నిజ రూపంలో కనిపిస్తలేదు. చనిపోయిన సంఖ్య కూడా పెరుగుతున్నది, లెక్కలు కూడా తప్పు చెప్తున్నారు. ఇప్పటి కూడా బెడ్లున్నాయి, ఆక్సిజన్ వచ్చేసింది. ఒక రోజులో ఆక్సిజన్ తయారవుతుందా, ఒక రోజులో వ్యాక్సిన్ తయారవుతుందా? మీరే బెడ్ అంటే కొనుక్కొని రావచ్చు, ఆక్సిజన్ తయారు చేయవలసి వస్తుంది, వ్యాక్సిన్ తయారు చేయవలసి వస్తుంది. ఏదైనా అమ్మవారి దయ ఉండాలని, మహంకాళి దయ ఉండాలని. మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి కూడా కరోనా వచ్చింది. అదేవిధంగా యూపీఏ భాగంలో 2 సార్లు ప్రధానమంత్రి ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు కూడా కరోనా రావడం, వారితో పాటు జనానికి కూడా తగ్గియాలి. అమ్మా మీరు తలుచుకుంటేనే ఇది అవుతుంది. ఎవడెన్ని చేసినా మనుషులతో అయ్యే పని అయితే కనిపిస్తలేదు. ఇది ఒక ప్రపంచంలోనే ఈ కరోనా పెరిగిపోతున్నది. మీరే దయతలిసి ఈ మే నెలల లోపలనే మీరు ఇది ఆపాలని ఇవాళ చండీ యాగం చేయవలసి వచ్చింది. చండీ యాగం చేస్తే తప్పనిసరిగా న్యాయం జరుగుతుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే గతంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా అమెరికా ట్రీట్మెంట్ పోయినప్పుడు కూడా ఇదే మహంకాళి టెంపుల్లో పూజలు చేశాం. ఆ తర్వాత ఆమె మంచి హెల్త్గా వచ్చింది. ఇప్పటికి కూడా ఆమె ప్రజలకు సేవ చేస్తూ వస్తుంది కనుక అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా బడుగు బలైన వర్గాలకు సహాయం చేయాలి, బడుగు బలైన వారు అభివృద్ధి చేయాలి. అన్నిటికంటే ఆయన గొప్పతనం ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచనల మేరకు కౌన్సిలర్ చంద్రకళ కృష్ణ యాదవ్ వనపర్తిలోని 19వ వార్డుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని సూచించారు. తరచూ శానిటైజర్ వాడాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. सैनिटाइजेशन हो रहा दिल्ली में। तम्मुడు వీడు అఖిల్ వాళ్ళ తమ్ముడు గల్లీ के काउंसिलर కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బోధన్ పట్టణంలోని 18వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. డబుల్ బెడ్రూమ్ హామీ ఏమైందంటూ నిలదీశారు. కార్యక్రమంలో అబీద్ అలీ, గంగాధర్ గౌడ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రెండు ఇతర కౌన్సిలర్లు కూడా మా వాళ్ళు ఇప్పుడు ఇలియాస్ కానీ ఇంతకుముందు ఉన్న ఎవరైనా కానీ మేము వచ్చిన గతంలో సార్ కూడా వచ్చిండు. ఈ వార్డులో అక్కడ దాంట్లో బోర్ వేయడము, అప్పటికప్పుడు పైప్ లైన్ వేయడము, పోయినసారి ఇంత మంచి వర్షం చేసిరు. ఇప్పుడు వచ్చి చెప్తున్నారు మేము అధికారంలో ఉన్నాం, మా అధికార పార్టీకి మీరు వేయండి, మేము
పనులు చేపిస్తామంటున్నారు. మరి ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుందమ్మా, ఆ 5 ఏళ్ళు పోయింది, 2 ఏళ్ళు పోయింది, మరి ఏమైనా పనులు చేసిరా? మీకు ఏం పనులు చేయరు. కాబట్టి మీరు దయచేసి మీరు ఆలోచించి మా చిన్నకు ప్రమోద్కు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ మీకు చేతులకి దండం పెడుతున్నా. ఇప్పుడే మీకు అడిగేది, ఇప్పుడు అడుగుతారు వెళ్ళిపోతారు. తర్వాత మీకు వాట్ల ఇంతకుముందు పోల్స్ కానీ ఈ బోర్డులు కానీ చేస్తున్నాడు, దగ్గరుండి చేస్తాడు. ఒక్కవేళ ఆయన ఏదైనా చేయకపోతే మమ్మల్ని ఇటు అభినల్ సేట్ ఉన్నాడు, ఆ వైఎస్ భాయ్ ఉన్నాడు, వీళ్ళని పట్టుకొని మీరు అడగండి, మేము వస్తాం, పట్టుకొని చేపిస్తాం, మీకు హక్కు ఉన్నది. కానీ ఒకవేళ ఆయన ఏదైనా చేయకపోతే మమ్మల్ని ఇటు అభినల్ సేట్ ఉన్నాడు, ఆ వైఎస్ భాయ్ ఉన్నాడు, వీళ్ళని పట్టుకొని మీరు అడగండి, మేము వస్తాం, పట్టుకొని చేపిస్తాం, మీకు హక్కు ఉన్నది. కానీ వాళ్ళకు మీరు క్వశ్చన్ చేసి వాళ్ళని అడిగే పరిస్థితులు మీకు లేవు. దయచేసి దండం పెడుతున్నా, మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చిన్నని గెలిపాలని చెప్పేసి కోరుతున్నా. వినండి, మన మధ్యలో మన ఎమ్మెల్యేకి ఎక్కడ కొట్టాడు కావాలంటే మీరు ప్రమోద్ కోట ఎగిరి రేపు కొట్టాడిపించే బాధ్యత మాది. ఇక్కడ ఈ కుర్చీల మీద కూర్చున్నాడు మా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు చూడు, వీళ్ళందరూ కూడా మీకు రోజు కనిపిస్తారు ఇక్కడ. కాబట్టి మీకు తల్లి మీకు చెప్పేది ఒకటే, మీ అవసరాలకు ఉపయోగపడేటోళ్ళని చూసుకోండి. అంతేగాని ఈ 4 రోజులు ఎలక్షన్ల కోసం వచ్చి మీకు అది చేస్తాము ఇది చేస్తాము, ఇప్పుడు అక్కడ రేపు మీకు ఓళ్ళకి పెన్షన్ లేవు, జర పేరు రాపిమంటాడు. మీరేమనుకుంటారు, మీరేం పంపుతారంటే అబ్బా పేరు రాసుకపోయిన మాకు పెన్షన్ వస్తుందేమని టక్కన కొట్టారు. తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ వరకు రాదు. కాబట్టి మీరు ఆలోచించండి. ఈ ఎల్లమ్మయ్య ఓట్లు వేయడానికి వచ్చినాం. మా అభ్యర్థి ప్రమోద్ చిన్నందరికీ నమస్కారం చేస్తూ, అమ్మ మీరు ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాను. ఎలక్షన్ అనేది అయిపోతాయి, అవునా కదా? ఎలక్షన్ మీరు ఒకసారి ఆలోచించమని. ఎందుకు ఆలోచించాలి మీరంటే, ఎన్నికలైనప్పుడు ఇప్పుడు రేపు వస్తాడు మళ్ళా. నీ పేరేమో అంజమ్మ. ఇప్పుడు మనో లోలో ఉన్నారు చూడు, మనకు ఒక 1000 కాదు 2,000 ఇద్దాం కానీ మనోళ్ళు లేపేయమని చెప్తారు, అవునా? మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో దారుణం హత్య జరిగింది. ప్రగతి నగర్లో రాజు అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేశారు. ఈ ఘటన జవహర్ నగర్ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ కలహాలతోనే తన సొంత బంధువులే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన గంటలోనే నిందితులను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. అందరు నాకు అల్లం కూడా అనుకుంటున్నా, నన్ను అట్లా చెట్ల పోతావు చిన్నలే బయటికి రా. నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామానికి చెందిన బర్ల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి రామవ్వ అనే మహిళను కులం పేరుతో దూషించాడు. అంతటితో ఆగకుండా దాడి చేశాడు. దీనిపై బాధితురాలు కోటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై మాల కులాల యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా జరిగింది. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుభాష్, మారుతి తదితరులు పాల్గొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గొడవ చేసి ఆమె రేకుల షెడ్డును కూల్పేసి ఆమెపై దౌర్జన్యం చేసి ఆమె కులం పేరుతో దూషించిన మన బర్ల ప్రవీణ్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇంత దౌర్జన్యం చేస్తే మరి ఇప్పటిదాకా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్యలు ఎందుకు తీసుకోలేదని మేము ఈ కోటగిరి మండల దళిత ఐక్య కార్యాచరణ సమితి ద్వారా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాము. ఒక దళిత మహిళపై జరిగిన ఇన్ని రోజుల అన్యాయం జరిగిన ఎప్పుడో ఆమె మన ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన ఇప్పటి వరకు అట్రాక్టివ్స్ కేసు బుక్ అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే దళితుల మేము ఎస్సీలు అంటే అంత చురుకనా? ఒకవేళ ఈ పరిణామం ఇట్లా జరిగితే మేము వచ్చే దినాల్లో ఈ కోటగిరి మండలంలో హెడ్ క్వార్టర్లో రాస్తారోకో బంధువులు జరుపుతామని మరియు
మా జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ సమస్యను తీసుకుపోతామని మన పోలీస్ బాసులకు హెచ్చరిస్తున్నాము. దయచేసి భారతదేశంలో జరుగుతున్న దాడులను చూసన్న ఇక్కడ దళిత మహిళపై మన తెలంగాణలో ఇప్పటి వరకు ఇటువంటి జరగకుండా మన తెలంగాణ గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకున్నది. కానీ ఇట్లాంటి విషయాలను మన పోలీస్ బాసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆయన డిపార్ట్మెంట్ అయినా మరి ఆయనకు ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని బాగ్ అంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పలు బస్తీలలో విస్తృతంగా పర్యటించి బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లక్షలు పెడుతున్నా కానీ అందరం అక్కడికే పోతున్నాం. 5 లక్షలకు వచ్చి పెట్టిరు పాపం. శవాన్ని కూడా ఆయనకి ఇయ్యలేరు. మీరు ఇళ్ళల్లో ఉంటున్నామా? నేనైతే రోజు తిరుగుతున్నా, ఇట్లనే ప్రతి ఒక్క గల్లీ తిరుగుతున్నా, సమస్యలు తెలుసు. మీరు ఇంకోటి ఏంటంటే నాదొక మనవి, ప్రతి ఒక్క వ్యాక్సిన్ తీసుకోండి. మీరు ఎప్పుడు తీసుకుంటారో చెప్పండి, నేను అక్కడ పోయి నిల్చొని మీ అందరికి వ్యాక్సిన్ రోజుకు 10 మందికి చెప్పండి. ఈరోజు కరోనా మహమ్మారి విజృంభించిన కారణంగా ప్రతి ఒక్క గల్లీ బాగంబర్పేట్ డివిజన్ 84 వార్డ్ బాగంబర్పేట్ నుంచి పద్మా వెంకటరెడ్డి నేను ప్రతి ఒక్క గల్లీ ఈరోజు తిరుగుతున్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరు శానిటేషన్ ముఖ్యం. ఇంటి దగ్గర చెత్త ప్రతి ఒక్కరు నీట్గా ఉంటే కానీ ఈ కరోనా నుంచి మనం బయటపడతాం. అందుకని ప్రతి ఒక్కరూ మీకు తోచిన ఎందుకంటే ఈ పరిస్థితులు బాగలేరు, మీరు బయట వెళ్ళి పని చేసుకోవడానికి కూడా పరిస్థితులు లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ మన వెహికల్ వస్తుంది స్వచ్ఛ భారత్, అందులో మన చెత్తను అక్కడ వేసి మీరు అనుకున్నట్టు 100 కాదు, నేను 50 రూపాయలు చేయిస్తాను. మరి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోండి. నేను ఉండి మీ ప్రతి ఒక్కరికి నేను వ్యాక్సిన్ వేయిస్తాను, నేను మీతో ఉంటాను. అదేవిధంగా నిన్ననే మన మోడీ గారు గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇంటింటికి ఎవరికైతే రేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి మనిషి ఒక్కరికి 5 కిలోలు పప్పులు బియ్యము ఏదన్నా ప్రతి ఒక్క వస్తువులు మన ఇంటికి అవసరం ఉన్న వస్తువులన్నీ వాళ్ళు ఇస్తున్నారు. అది ఏది మన మోడీ గారు ఇస్తున్నారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, మోడీ గారు మనం ఎంపీ కిషన్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంకోటి ఆక్సిజన్ కూడా అక్కడి నుంచే సరఫరా అవుతుంది. ఏ విధంగా అయితే ఇక్కడ ఇబ్బంది పడుతున్నా ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ కూడా మోడీ గారు తన వంతు సాయాన్ని చేస్తున్నారు. మన తెలంగాణ రాబోయే మేలో అతి వేగంగా ఇది కరోనా మహమ్మారి వివరించే విధంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి అవసరం ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. ప్రతి ఒక్కరు ఇంట్లో సెక్యూరిటీగా ఉండండి, నీట్గా మెయింటైన్ చేసుకోండి. శానిటేషన్ మీరు ఏ ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్కటి నేను సహకరిస్తాను. మన ఎంపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. నేను ప్రతి ఒక్కటి నాతోని ప్రతి ఒక్క కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు మన డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారు, జిఎస్లు ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి మీకు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయిలో కోవిడ్పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్, ఎంపీ, ఎమ్మెల్యేలు, సబ్ కలెక్టర్ పాల్గొని కోవిడ్ నియంత్రణ చర్యలపై చర్చించారు. రాష్ట్రానికి 2 లక్షల రెమిడెసివిర్ ఇంజెక్షన్స్ రాబోతున్నాయని మంత్రి విశ్వరూప్ తెలిపారు. ఈ రాత్రికి 10,000 రెమిడెసివిర్ ఇంజెక్షన్స్ వస్తున్నాయని, కొన్ని హాస్పిటల్స్లో ఆక్సిజన్ కొరత ఉండటం వాస్తవమేనని అన్నారు. త్వరలో పూర్తి స్థాయిలో కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమలాపురంలో 2 కోవిడ్ ఆసుపత్రులు ఉన్నాయని, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. అక్కడ పంపించండి, లేదా ఒక 1-2 days స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత మీరు వాట్సాప్ పంపించండి. ఏదన్నా ఒక అంబులెన్స్ పెట్టుకుని ఇన్ టైం అడ్మిట్ అక్కడ డాక్టర్ రెగ్యులర్ ఉంటాడా? రౌండ్ ది క్లాక్ ఎంతమంది డాక్టర్స్ ఉంటారు ఇక్కడ వార్డ్ స్కూల్లో? 350 కంపల్సరీ. అంటే మొత్తం కూడా ఈరోజు అమలాపురం పార్లమెంట్ పరిధిలో వార్డ్ డివిజన్లో కరోనా సెకండ్ వేవ్ మీద మరి అధికారులు, కిమ్స్ హాస్పిటల్ ప్రతినిధులు, అదేవిధంగా ఏదైతే
అడిషనల్ డిఎంహెచ్ఓ అందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యురాలు చింతామరాజు గారు, అదేవిధంగా కొత్తపేట శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు, పి గన్నవరం శాసనసభ్యులు చిట్టుబాబు గారు, అదేవిధంగా రాజుల శాసనసభ్యులు రాపగ వరప్రసాద్. పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్ స్ఫూర్తితో వైఎల్టీపీ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ పరిధిలోని నందనవనంలో దుస్తులను యువతకు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో ఈ సంస్థ అండగా నిలిచింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులు కోరారు. ఓకే, శ్రీ శ్రీ రవిశంకర్ గారి స్ఫూర్తితో వైఎల్టీపీ ఆధ్వర్యంలో ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన దాంట్లో 4 క్వింటాల బ్రాండెడ్ బట్టలు అంటే నాణ్యమైన బట్టలు యువతకి, గ్రామీణ యువతకి, అబ్బాయిలకి అమ్మాయిలకి మొత్తం మేము పంచిపెట్టామండి. మేజర్ ఏంటంటే యూత్కి చాలా ఎనర్జీ ఉంటుంది. సో ఆ ఎనర్జీ ఏంటంటే మంచి వైపు, పాజిటివ్ వైపు తీసుకెళ్ళాలి అనే దాని కాన్సెప్ట్స్తో మంచికి సపోర్ట్ చేసే వాళ్ళకి, అంటే మనం రీసెంట్గా ఏంటంటే టాయిలెట్స్ కట్టడం, దాంట్లో చాలా మరుగుదొడ్లు కట్టడంలో చాలామంది యువత సహకరించారు. మేము ఆర్టిఫిలింగ్ నుంచి 2 సిమెంట్ బ్యాగ్స్ ఎవరైతే కట్టించుకుంటున్నారో అది ఇచ్చాము. ఇంకా హరితహారంకి సపోర్ట్ చేసాము. క్రీడా స్ఫూర్తి నింపడం కోసం మనం స్పోర్ట్స్ డే చేసాము. ఇట్లా కొన్ని పాజిటివ్, అంటే సేంద్రియ వ్యవసాయం, కెమికల్ లేకుండా ఫార్మింగ్ ఎలా చేయాలి అనే దాని మీద యువ రైతులని మేము ప్రోత్సహించాం. సో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వాటన్నిటికీ ప్రోత్సహిస్తున్నాం. అట్లా ప్రోత్సహిస్తున్న యువతకి ఫస్ట్ ప్రయారిటీగా ఈ బట్టలన్నీ ఇచ్చామండి. సో ఇదేంటంటే రవిశంకర్ గురువు గారు ఏంటంటే పాజిటివిటీ, మనలో ఏంటంటే యువతకి పాజిటివ్ మైండ్ ఉండాలి, పాజిటివిటీ అనేది ప్రపంచంలో పెంచాలి. ఆ మంచి, అంటే మంచి ప్రేమ అనేది మనం సమాజంలో స్ప్రెడ్ చేయాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ మెయిన్ ఏంటంటే లవ్ మూవ్స్ ద వరల్డ్, ప్రేమే ఈ ప్రపంచాన్ని నడుపుతుంది అని అంటారు. సో ఆ ప్రేమ ద్వారా, ఆ మంచితనం, పాజిటివిటీ ద్వారా మనం ఈ సేవా యాక్టివిటీస్ చేస్తున్నాం. సో ఇంకా సేవా యాక్టివిటీస్ మేము ఇంకా చేయాలనుకుంటున్నాం. కరోనా దృష్ట్యా మామూలుగా కరోనా సంబంధించిన ఏవైతే అంశాలు, టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని 1వ డివిజన్ అభ్యర్థి గనిపాక కల్పన అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 1వ డివిజన్లో ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం చేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్పన మీడియాతో మాట్లాడుతూ 1వ డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చల్లా వెంకటేశ్వర్ రెడ్డి, మదన్ గౌడ్, సుమన్ గౌడ్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆరు రమేశ్ల నాయకత్వం, ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే, జై తెలంగాణ. ఆరు రమేశ్ల నాయకత్వం, ఆరు రమేశ్ల నాయకత్వం, ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే, జై తెలంగాణ. అందరికీ నమస్కారము. 1వ డివిజను టీఆర్ఎస్ అభ్యర్థిని గణపాక కల్పన విజయ అనే నేను ఈరోజు ముచ్చర్లో ప్రచారంలో భాగంగా ఇక్కడ ఇచ్చేసాను. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా అందరూ కారు గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. ఇక్కడ అంటే కేసీఆర్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి కాబట్టి ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు. కంపల్సరీ అధిక మెజార్టీతో నేను ఈ 1వ డివిజన్లో గెలుస్తానని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏ పార్టీ పోటీగా ఉందా ఇప్పుడు ప్రజెంట్? అసలు పోటీనే లేదు, అసలు అభ్యర్థులే కనబడతలేరు. వాళ్ళు మా ప్రచారాన్ని చూసి అక్కడ ఎక్కడో దాక్కున్నారు. అసలు మాకు పోటీ అసలు లేనే లేదు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏడ చూసినా కూడా మాకు టీఆర్ఎస్ జెండాలు, టీఆర్ఎస్ ఫ్లెక్స్లే కనబడుతున్నాయి కానీ వేరే పార్టీ వాళ్ళు ఎక్కడ కనబడతలేరు. అసలు మమ్మల్ని చూసి భయపడే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళట్లేదు.
ప్రచారం చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మాకు అనేక సంక్షేమ పథకాలు మాకు అందించబడుతున్నాయి. సీసీ రోడ్లు వేయబడ్డాయి. కాబట్టి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప. కోవిడ్ నిర్ధారణకు చేసే సిటీ స్కాన్ 3,000 రూపాయల కన్నా అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథ్ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులను హెచ్చరించారు. కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో కరోనా వ్యాధి నిర్ధారణకు చేసే సిటీ స్కానింగ్ సెంటర్లను వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాధి నిర్ధారణకు చేసే సిటీ స్కాన్కు 3,000 రూపాయల ధర నిర్ణయించిందన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పట్టణంలోని స్కానింగ్ సెంటర్లను ర్యాండమ్గా చెక్ చేయడం జరిగిందని అన్నారు. అన్ని చోట్ల 3,000 రూపాయలకి సిటీ స్కాన్ చేస్తున్నట్లు పరిశీలించడం జరిగిందని చెప్పారు. రోగులు కూడా 3,000 రూపాయలు చెల్లించినట్లు వారి ద్వారా నిర్ధారించుకున్నామని చెప్పారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన 3,000 రూపాయల ధరను అన్ని సిటీ స్కాన్ సెంటర్ల వద్ద బోర్డుల ద్వారా ప్రదర్శించాలని సబ్ కలెక్టర్ సిటీ స్కాన్ నిర్వాహకులను ఆదేశించారు. సో ఈరోజు ఇప్పుడు నర్సాపూర్లో ఉన్న 3 స్కాన్ సెంటర్స్ విజిట్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మెడికల్ నుంచి డిప్యూటీ డిఎంహెచ్ఓ, మన మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎస్హెచ్ఓ అందరూ వచ్చి వీ హ్యావ్ ర్యాండమ్లీ ఇన్స్పెక్టెడ్. మనకి రీసెంట్గా ఒక జియో కూడా ఇష్యూ చేయడం జరిగింది దట్ ప్రైసెస్ ఆఫ్ ద సిటీ స్కాన్స్ ఫర్ దిస్ పర్పస్ 3,000కి క్యాప్ చేయడం జరిగింది. దానికి ముందు కొంచెం ఎక్కువవే వసూలు చేయడం జరిగింది. నౌ ఇట్ హెస్ బిన్ క్యాప్డ్ ఎట్ 3,000. సో మేము ర్యాండమ్గా చెక్ చేస్తున్నప్పుడు ఈ 2 చోటాలో అవుట్ ఆఫ్ ద 3 డిస్ప్లే బోర్డ్స్ లేదు. ఈ ప్రైస్ ఎంత ఉంది అని డిస్ప్లే బోర్డ్స్ నేను చూడలేదు. దట్ ఇమీడియట్లీ రెక్టిఫై చేసి వీఆర్ ఆల్సో గోయింగ్ టు ఎన్షూర్ దట్ ఇస్ డన్. ర్యాండమ్గా ప్రజలతో మాట్లాడితే ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ 3,000నే వసూలు చేశారు, దానికి పైన లేదంటున్నారు. అది కూడా ర్యాండమ్గా వీఆర్ గెటింగ్ 2-3 డేస్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం భక్తులు లేక వెలవెలబోతోంది. ప్రతినిత్యం శ్రీ రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఒక్కసారిగా ఆలయ ప్రాంగణం బోసిపోయిందని తెలిపారు. కరోనా బారిన పడటంతో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయానికి రాకపోవడం లేదని ఆలయ సిబ్బంది తెలిపారు. దీంతో ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారిపోయింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం, వరంగల్ అభివృద్ధికి టీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఆరోపణ. కరోనాను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం, ఎన్నికలకే ప్రాధాన్యమిచ్చారన్న విహెచ్. వనపర్తి 19వ వార్డులో హైపోక్లోరైడ్ పిచికారీ, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలన్న కౌన్సిలర్ చంద్రకళ. బోధన్ 18వ వార్డులో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం,
టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న నేతలు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో దారుణ హత్య, ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన గుర్తు తెలియని దుండగులు. వీక్షకులకు చిన్న గమనిక. కరోనా విజృంభిస్తున్న వేళ దయచేసి అందరూ కూడా విరివిగా మాస్కును ధరించండి. అలాగనే అవసరమైతేనే బయటికి వెళ్ళండి. మాస్కులు ధరించడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవటంతో పాటు ఇతరులను కూడా కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మాస్కును తప్పనిసరిగా మీరు ధరించండి. బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇది కంపల్సరీ అనేది చేసుకోండి. నమస్తే, చూస్తూనే ఉండండి V3 న్యూస్.